Hello friends, today we are exploring one of the largest, most vibrant and blessed Christian churches in India. That is Calvary Temple, Hyderabad. Welcome to my channel. At the rate of VK World 554, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. కల్వరీ టెంపుల్ ఎక్కడుందో మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మియాపూర్ మెయిన్ మెట్రో స్టేషన్ దాని ఆపోజిట్లోనే ఈ కల్వరీ టెంపుల్ ఉంది. మీకు కనపడింది కదా ఆ ఆర్చ్, కరెక్ట్గా మెట్రో స్టేషన్ ఎదురే ఆ ఆర్చ్లో నుంచి మనం కల్వరీ టెంపుల్కి వెళ్ళాలి. ఆర్చ్ కాడ నుంచి కొంత దూరం బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా బండి మీద కానీ కల్వరీ టెంపుల్ బస్సెస్ కూడా ఉంటాయి, అవి ఫ్రీ బస్సెస్, అవైనా ఎక్కైనా రావచ్చు. కల్వరీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది మెయిన్ ఆర్చ్, మెయిన్ అంటే ఇది సెకండ్ ఆర్చ్ అనమాట. కల్వరీ టెంపుల్కి ఎంట్రన్స్ మీరు చూస్తున్నది కల్వరీ టెంపుల్. చూడండి చాలా పెద్దది, ఎంత పెద్దగా ఉన్నాం. డాక్టర్ పి సతీష్ కుమార్ గారు స్థాపించిన ఈ దేవాలయం లక్షలాది మందికి ఆశీర్వాదంగా మారింది. ఇది ఎలా ఎదిగింది, ఇక్కడ జరుగుతున్న సేవలు ఏమిటి, ఏ అద్భుతాలు జరుగుతున్నాయి, మనకి ఎందుకు అంత ప్రత్యేకం, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాలతో పాటు ఈ కల్వరీ చర్చిని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం వీడియో తీశాను, చాలా బాగుంది, చివరి వరకు చూడండి. కొంతమంది అడుగుతారు, ఈ కల్వరీ టెంపుల్ ఎప్పుడు స్థాపించారు, ఏంటి ఈ చర్చి చరిత్ర. కల్వరీ టెంపుల్ 2005లో డాక్టర్ పి సతీష్ కుమార్ గారిచే ప్రారంభమైంది. మొదట చిన్న సమూహంతో ప్రారంభమైన ఈ దేవాలయం కొద్ది ఏళ్లలోనే వేలాది లక్షలాది మందికి ఆత్మీయ కేంద్రంగా మారింది. ఈ కల్వరీ చర్చ్ మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చిల్లో ఒకటి. దేవుని ప్రేమించు, ప్రజలను ప్రేమించు, దేశాన్ని సేవించు అనే దృష్టితో ఈ మిషన్ కొనసాగుతుంది. ఈ కల్వరీ చర్చ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులోని హైదర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్కి దగ్గరలో స్థాపించబడింది. పెద్ద స్టేజ్, ప్రార్థనా మందిరాలు, బైబిల్ అధ్యయన కేంద్రాలు, పిల్లల యువజన శాఖలు, సేవా బృందాలు, పార్కింగ్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆదివారాలు వేలాది మందిగా వచ్చి దేవుని ఆరాధనలో ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ కల్వరీ టెంపుల్లో ఎన్ని ఆరాధనలు జరుగుతాయి, టైమింగ్స్ ఏంటి? కల్వరీ టెంపుల్లో ఆదివారాల్లో అనేక సేవలు జరుగుతాయి. తెల్లవారుజామున మొదటి సేవ, తర్వాత వరుసగా తెలుగు సేవలు, సాయంత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు కలిపిన సేవ ఉంటుంది. ఇంగ్లీష్ సర్వీస్ అయిపోగానే తెలుగు స్టార్ట్ అవుతుంది. ఈ ఆరాధనలో ఆత్మీయ గానం, లైవ్ సంగీతం, ప్రార్థనలు, సాక్ష్యాలు, ప్రభువుకి మహిమనిచ్చే ప్రసంగాలు, అతిలోక సుందరమైన దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. అయితే ఈ సతీష్ కుమార్ గారి సందేశాలు, బోధనలు ఎలా ఉంటాయంటే సులభంగా అర్థమయ్యేలా, జీవితం మార్చేలా, ఆచరణలో పెట్టుకోవడానికి అనువుగా, కుటుంబం, యువత, పిల్లలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. దేవుని ప్రేమను తిరిగి పొందడం, విశ్వాసంలో నిలబడటం, ప్రార్థనా జీవితం, దేవుని దయపై ఆధారపడడం వంటి విషయాలపై ఆయన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం లోపలికి వచ్చాక కల్వరీ టెంపుల్లో ఆ బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఆ చర్చి పక్కనే, చర్చికి రైట్ సైడ్లో ఇవి ఉంటాయి, ఈ బుక్ స్టాల్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు కల్వరీ టెంపుల్లో ఉన్న ప్రత్యేక సేవల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కల్వరీ టెంపుల్లో ప్రతి వర్గానికి ప్రత్యేక శాఖలు ఉంటాయి. అంటే ఈ కిడ్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, ఉమెన్స్ ఫెలోషిప్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ప్రేయర్ టవర్ రోజంతా ప్రార్థనకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రతి వారము కార్యక్రమాలు, ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. సామాజిక సేవ, మానవతా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. కల్వరీ టెంపుల్లో ఆత్మిక సేవలకే కాకుండా మానవతా సేవలకు కూడా ప్రసిద్ధి. కోవిడ్ సమయంలో, ఈ కరోనా టైంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు బెడ్ల కోసం ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు. ఈ కల్వరీ చర్చిలో 300 బెడ్లతో ఉచిత కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించారు. పేదలకు ఆక్సిజన్, భోజనం, వైద్య సేవలు ఇచ్చారు. ఆహార పంపిణీ, పేదలకు ఉచిత భోజనం అందించారు. ఆరోగ్య సహాయం, మెడికల్ క్యాంపులు, రక్తదాన కార్యక్రమాలు, మెడిసిన్స్ కూడా పెద్దవారికి కొంత డిస్కౌంట్లో ఇచ్చారు. విద్యా సహాయం, పేద విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు, చదువుకు కావలసిన సహాయం అందిస్తున్నారు.
ఇప్పుడు ఆరాధన సంగీతం గానం గురించి మాట్లాడుకుందాం. కల్వర్ టెంపుల్లో పాటలకు ఎంతో ప్రసిద్ధి, ఎందుకంటే సాంగ్స్ చాలా బాగుంటాయి. తెలుగు, ఇంగ్లీష్ ఆరాధన పాటలు, శక్తివంతమైన సంగీత బృందం, దేవుని సన్నిధిని అనుభవించే ఆరాధన వాతావరణం. ఈ పాటలు వింటుంటే అక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలతో దేవుని కల్వర్ టెంపుల్లో చాలా గొప్పగా మహిమపరచవచ్చు. అంత గొప్పగా ఈ సాంగ్స్ అయితే ఉంటాయి. ఒకేసారి వేల మంది కలిసి దేవుని స్తుతించడం ఒక అద్భుత అనుభూతి. ఈ బుక్ స్టాల్లో బైబిల్ కావాలన్నా, పాటల పుస్తకాలు కావాలన్నా, వాక్యములు కావాలన్నా, ఇంకా ఏవైనా కానీ ఉంటాయి. వాక్యం ఉన్న గడియారాలు, బైబిల్ కవర్స్, ఇంకా చాలా ఉంటాయి. ఈ కల్వర్ టెంపుల్ని ఎప్పుడు చాలా నీట్గా, శుభ్రంగా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వాష్రూమ్స్ కానీ ఇంకా అన్నీ ఏవైతే అవసరం ఉంటాయో కామన్గా అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. అవే కాకుండా ఈ పక్కనే కొత్తగా బేకరీ కూడా పెట్టారు. మనం ఇవి తినాలన్నా కానీ చాలా దూరం పోవాల్సి వస్తూ ఉండేది. ఇక్కడ పెట్టడం వల్ల అందరికీ కూడా చాలా ఉపయోగంగా. మందిరంలోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం.
విన్నారు కదా సాంగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు చర్చి నుండి బయటకు వచ్చేసి ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. దేవుని అద్భుతాలు, సాక్ష్యాలు. చాలామంది తమ జీవితాల్లో జరిగిన మార్పులను పంచుకుంటారు. వ్యాధుల నుండి స్వస్థత, కుటుంబ సమస్యల పరిష్కారం, ఉద్యోగాలు, ఆర్థిక ఆశీర్వాదాలు, మానసిక శాంతి, వ్యసనాల నుండి విముక్తి. ఈ సాక్ష్యాలు విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తాయి. సాక్ష్యాలు కూడా ఈ మందిరంలో ప్రతి వారం కూడా చెప్తారు. ఈ కల్వరి టెంపుల్ని స్థాపించిన డాక్టర్ పి సతీష్ కుమార్ గారి గురించి జస్ట్ ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఈ కల్వరి టెంపుల్ స్థాపకులు ప్రభావవంతమైన బోధకులు. ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అనేక పుస్తకాలు, డివోషనల్ కార్యక్రమాలు, సేవ, ప్రేమ, దయ ఆయన మిషన్కు కేంద్ర బిందువులు. సతీష్ కుమార్ గారి కుటుంబం మొత్తం కూడా ఏదో ఒక విధంగా భాగస్వాములు. ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఇద్దరు కుమారులు, సాహస్ ప్రిన్స్, సుహాస్ ప్రిన్స్. మీరు చూశారు కదా ఇందాక సాంగ్స్ పాడింది సాహస్ ప్రిన్స్. చూశారు కదా ఎంత చాలా చక్కగా పాడతాడు సాహస్ ప్రిన్స్. సుహాస్ ప్రిన్స్ కూడా పాడుతున్నాడు. లేటెస్ట్గా 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. క్రిస్మస్ సాంగ్ ఒకటి, ఇంకొకటి నార్మల్ సాంగ్. మనం చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో సాంగ్స్, అద్భుతంగా ఉన్నాయి. ఆ చర్చి పక్కగా రైట్ సైడ్ నుంచి మనం ఇప్పుడు చర్చి ముందుకు వచ్చేసాము. ముందు ఉన్నారు కదా అక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండ్స్ ఏంటంటే చెప్పుల స్టాండ్లు. మనం మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులను అక్కడ ఇస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు. మరలా మందిరం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఆ టోకెన్ తీసుకొని మన చెప్పులు మనం తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఈ కల్వరి టెంపుల్లో నాకు నచ్చింది ఏంటంటే అన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతాయి, చాలా చక్కగా జరుగుతాయి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్రమంగా జరుగుతాయి. అన్నీ కూడా టైంకి, టైం అంటే టైం స్టార్ట్ అవుతాయి, టైంకి ఎండ్ అవుతాయి. లేట్ అయినా త్వరగా వెళ్ళాలనుకున్నా కూడా డోర్స్ క్లోజ్ చేసేస్తారు. అట్లా వెళ్ళటానికి కూడా కుదరదు. చాలా క్రమంగా జరుగుతాయి మందిరంలో. అయితే ఈ దేవాలయాన్ని సందర్శించే వారికి వాళ్ళ అనుభూతి ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వస్తే ఇలా చెప్తారు, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఆరాధన అద్భుతంగా జరుగుతుంది, పాస్టర్ గారి సందేశం నేరుగా మన హృదయానికి చేరుతుంది అని. దేవుని సమక్షం బలంగా అనిపిస్తుంది. అయితే నేను ఇందాక చెప్పాను కదా, దేవుని ప్రేమించు, ప్రజలను ప్రేమించు, దేశాన్ని సేవించు అనే దృష్టితో ఈ మిషన్ సాగుతుందని. చూశారు కదా మన జాతీయ జెండా ఎంత చక్కగా ఎగురుతుందో. చాలా పెద్దది జాతీయ జెండా. నేను చాలా దూరం నుంచి క్యాప్చర్ చేశాను. అయితే డిసెంబర్ నెల స్టార్ట్ అయింది అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చర్చి కూడా చూడండి లైట్లతో అంతా డెకరేట్ చేశారు, చాలా చక్కగా జరుగుతుంది. మన ఊర్లో కూడా ప్రతి ఒక్కరి ఊర్లో కూడా చర్చిలకి డెకరేషన్లు అన్నీ స్టార్ట్ అయి ఉంటాయి. ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బుక్ స్టాల్లో నుంచి మనకి బయటికి వెళ్ళిపోయి అక్కడ పక్కన ఇందాక మనం చెప్పాం కదా జాతీయ జెండా, అది ఎంత పెద్దగా ఉందో దాన్ని చూద్దాం. అదేవిధంగా ఇక్కడే టాయిలెట్స్ ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి. ఇంకా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి. చూడండి మన జాతీయ జెండా ఎంత చక్కగా ఎగురుతుందో. అయితే ఇక్కడ చిన్న చిన్న బుక్ స్టాల్స్ చూడండి. షలోమ్ అనగా దేవునికి మహిమ కలుగును గాక అని అర్థం. బాగుంది కదా, చర్చిని బాగా డెకరేట్ చేశారు. ఈ కల్వరి టెంపుల్ మెంబర్షిప్ కార్డ్స్ అవన్నీ కూడా అక్కడ ఇస్తారు. ఇక్కడ పార్క్ ఉంటుంది. ఏమైనా స్టాల్స్ ఈ క్రిస్మస్కి మనం కొనుక్కుంటాం కదా, స్టార్స్, ఇంకా ట్రీస్, ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం ఇంట్లో పెట్టుకోవడానికి వాక్య బోర్డులు ఉంటాయి. ఈ స్టాల్స్లో మనకి బేసిక్గా అవసరమైనవన్నీ ఉంటాయి. బైబిల్స్ కానీ, ఇంకా బుక్స్, పాటల పుస్తకాలు. ఇంకా ఇప్పుడు ఈ క్రిస్మస్కి మనం డెకరేషన్కి చూస్తున్నారు కదా, ఆ స్టార్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. స్టార్స్, ట్రీస్, ఇంకా లైటింగ్కి కావాల్సినవి. నాకు కూడా ఈ డెకరేషన్ ఇవి చాలా ఇష్టము చేయటం. నేను కూడా మా మందిరానికి ఊర్లో డెకరేషన్ చేయాలి. చాలా బాగుంది కదా అవి. క్రిస్మస్ తాత బొమ్మ. అవి అమ్మటానికి కాదంట, కానీ అది జస్ట్ అదే డెకరేషన్కి కొంచెం
బాగుంటుందని తెచ్చాను అని చెప్పారు. అవి తీసుకుందాం. బయట పార్కింగ్ ఫుల్ అయినప్పుడు ఇక్కడ కూడా కార్లు బైక్స్ ఆపుకోవచ్చు. ఇప్పుడు ఈ చర్చ్ అంతా కూడా రైట్ సైడ్లో ఒకసారి ఫుల్ వ్యూ చూద్దాం. ఇప్పుడు ఈ క్రిస్మస్కి ఈ పశువుల పాక, ఈ ట్రీస్, ఈ స్టార్స్ అంతా కూడా డెకరేట్ చేశారు. ఇంతకు ముందుది ఏంటంటే జస్ట్ ఈ పశువుల పాక పెట్టక ముందు తీశాను. ఇప్పుడు పశువుల పాక పెట్టిన తర్వాత కూడా ఈ క్రిస్మస్ స్పెషల్ కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారో ఈ పశువుల పాకని. దేవుని పుట్టుకని చూడండి ఎంత సింపుల్గా డెకరేట్ చేసి. యేసు ప్రభు వారి పుట్టుక క్రైస్తవుల్లో అత్యంత పవిత్రమైన సంఘటనగా భావించబడుతుంది. 2000 ఏళ్ల క్రితం మరియా అనే పవిత్ర కన్యకకు దేవదూత గాబ్రియేలు ప్రత్యక్షమై, నీవు దేవుని కుమారుని జన్మనిచ్చే భాగ్యవతి అవుతావు అని ప్రకటించాడు. దేవుని చిత్తానికి లోబడిన మరియా యేసోబుతో కలిసి బెత్లెహేముకు ప్రయాణం చేసింది. బెత్లెహేంలో వారికి నివసించేందుకు స్థలం దొరకక ఒక పశువుల కొట్టంలో ఆశ్రయం పొందారు. అర్ధరాత్రి సమయంలో అక్కడే పవిత్ర శిశువు యేసు జన్మించాడు. అంతా కూడా మనం పాటల్లో పాడుకుంటాం. బంగారమును సాంబ్రాణియు బోలంబును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే, మా ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే, మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే, తార వెలిసింది అనింగిలో. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. అంతా కూడా ఈ దేవుని పుట్టుకను గురించి ఈ సాంగ్ రాశారు. ఏదైనా తప్పుబాటు ఉంటే క్షమించండి. రైట్ సైడ్ ఉన్న ఆ చర్చి హాల్లో నుంచి మనం బయటకు వస్తే ఆ ఆర్చ్ మనకు కనపడుతుంది కల్వరి టెంపుల్లో. చూడండి డెకరేషన్ చాలా బాగా చేశారు కదా, లైటింగ్స్తో అంతా మెరిసిపోతున్నాయి. చర్చి ముందుకు వెళ్దాం. ఇప్పుడు చర్చి ఎదురుగా కూడా కొత్తగా హాల్ కట్టారు. అక్కడే చర్చి ఎదురుగా ఈ చర్చికి ఎదురులో స్టార్టింగ్ గేట్ దగ్గర రెస్టారెంట్ కూడా కొత్తది పెట్టారు. చూడండి కల్వరి టెంపుల్ చాలా నీట్గా డెకరేట్ చేశారు. అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఈ చర్చిని ప్రతి వారం కూడా లక్షలాది మంది వచ్చి దేవుని ఆరాధనలో పాల్గొంటారు. పార్కింగ్ ఫుల్ అయిపోయి చూడండి ఇక్కడే పార్క్ చేసేసారు. పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. మనకి చర్చికి లెఫ్ట్ వైపు బైక్స్కి ఉంది, ఆ పక్కన కార్లకు ఉంది, మళ్ళీ రైట్ సైడ్ కూడా ఉంది. ఒకవేళ ఫుల్ అయితే ఇంకా అక్కడ కూడా ఫుల్ అయ్యిందని ఇక్కడ చర్చిలోకి తీసుకొచ్చారు. ఇందాక అక్కడ పశువుల పాక, అక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు కదా డెకరేషన్కి. ఇప్పుడు ఎదురుగా కూడా ఇది కల్వరి టెంపుల్ బుక్ స్టాల్ ఉంది. ఇక్కడ కూడా అన్నీ చూడవచ్చు మనం. అయితే యేసుప్రభు వారి పుట్టుక ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ సందేశాన్ని ఇచ్చిన అద్భుత ఘట్టం ఇది. ఆయన జీవితం, బోధనలు నేటికి కోట్లాది మందికి ఆశాజ్యోతిగా నిలుస్తుంది. క్రిస్మస్ డిసెంబర్ 25న జరుపుకుంటారు. అయినా కానీ ఈ డిసెంబర్ నెలంతా కూడా మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము. ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకునే పవిత్ర పండుగ. ఈ రోజున ప్రజలు ఇళ్లను నక్షత్రాలు, రంగుల దీపాలు, లైట్లతో, క్రిస్మస్ చెట్లతో అందంగా అలంకరించుకుంటారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు జరుగుతాయి.
కుటుంబ సభ్యులు కొత్త బట్టలు ధరించి కలిసి ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు పంచుకుంటారు. పిల్లలు ప్రత్యేకంగా శాంటా డ్రెస్సు వేసుకొని ఆనందంలో ఉంటారు. బహుమతులు పంచుకోవడం, కేకులు కట్ చేయటం, ప్రేమ మరియు శాంతి సందేశాన్ని పంచడం ఈ పండుగలో ముఖ్య ఆనందాలు. చర్చికి మెయిన్ గేట్, మెయిన్ ఆర్చ్ ఇది చూడండి, చాలా చక్కగా ఉంది, డిజైన్ చేశారు. ఈ క్రిస్మస్ మనకు ప్రేమ, కరుణ, సేవాభావం మరియు ఒకరికొకరు సహాయం చేసే మనసును గుర్తు చేస్తుంది. ఇది కుటుంబం, స్నేహం, ఆనందం కలిసే మధుర పర్వం. ఈ చర్చ్ సుమారు 3,30,000 మందికి పైగా మెంబర్స్ ఉన్నారు. ఇది ఒకేసారి ఎంతోమంది దేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తారు. ప్రతి ఆదివారం చాలాసార్లు ప్రార్థనా సర్వీసెస్ జరుగుతాయి. వేకుజామునే ఆదివారం 6కే మొదటి ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత 9కి స్టార్ట్ అవుతుంది రెండవ ఆరాధన. మూడవ ఆరాధన 11:50కి స్టార్ట్ అవుతుంది. ఇక నాలుగవ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధన 4:30, 4:20 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 6కి ఐదవ ఆరాధన, తెలుగు ఆరాధన స్టార్ట్. ఈ కల్వర్ టెంపుల్ చర్చ్ని అనేక ప్రాంతాల్లో స్థాపించారు. బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ గురించి చెప్పాలంటే హైదరాబాద్లో మెయిన్, ఆ తర్వాత కర్నూలు, నంబూరు, జహీరాబాద్, గుంటకల్లు, ఒంగోలు, వరంగల్, ఖమ్మం. ప్రధాన క్యాంపస్ మెయిన్ బ్రాంచ్ ఈ హైదరాబాద్ హఫీజ్పేట్ ఐదర్ నగర్ ప్రాంతంలో ఉంది. ఈ కల్వర్ టెంపుల్లో సాంగ్స్, మ్యూజిక్స్ చాలా బాగుంటాయి. లేటెస్ట్గా కొన్ని సాంగ్స్ వచ్చాయి. యేసయ్య నీకే మహిమ ఘనత అని సాంగ్స్. ఇవి అనూప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చాలా సాంగ్స్ అయితే అనూప్ రూబెన్స్ లేటెస్ట్గా కల్వర్ టెంపుల్కి చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఇలా దేవునికి మ్యూజిక్ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా కుట్రలు పన్నుతున్నాడు. దేవుడు మీకు గొప్పగా దీవించాలని కోరుకుంటున్నాను అనూప్ రూబెన్స్ గారు. కల్వర్ టెంపుల్ హాస్పిటల్ ఓపీ బ్లాక్. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో లెఫ్ట్ వైపు ఉంటుంది. ఈ కల్వర్ టెంపుల్ హాస్పిటల్ 200 పడకలు కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. డయాగ్నోస్టిక్స్, సర్జరీ, మెడిసిన్, ఎమర్జెన్సీ అన్నీ కూడా 24/7 అందుబాటులో ఉంటాయి. ముఖ్యమైన విభాగాలు కార్డియాలజీ అంటే హార్ట్ సంబంధించిన చికిత్సలు, యాంజియో, స్టంట్, వాల్వ్, ఇంప్లాంట్లు ఇవి, ఇంకా గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోస్కోపీ, ఇతర సాధారణ సర్జరీలు, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ట్రామా, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ వంటి సేవలు ఇక్కడ 24/7 అవైలబుల్లో ఉంటాయి. అయితే ఈ హాస్పిటల్లో సభ్యులైన వారే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. చివరిగా మరొకసారి పూర్తిగా చర్చిని వీడియోతో తీసి ఇక రిటర్న్ మనం స్టార్ట్ అవుదాం. మనం స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే చర్చి కనపడుతుంది. ఆ తర్వాత ఈ గేటు అంటే ఆ ఫస్ట్ చర్చ్ ఫుల్ అవ్వగానే ఈ గేట్లో నుంచి చర్చి హాల్లోకి వెళ్ళొచ్చు. అక్కడ స్క్రీన్స్ వేసి మనం చూడవచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇది కల్వర్ టెంపుల్ హాస్పిటల్. ముందుగానే మనం చూసినట్టుగా ఇది అక్కడ బైక్ స్టాండ్స్ కానీ కార్స్ ఫుల్ అయితే చర్చి లోపల కూడా బైక్స్, కార్స్ తీసుకురావచ్చు. అవి తీసుకొని మనం రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్లో కల్వర్ చర్చ్ అయిపోగానే, ఆరాధనలు అయిపోగానే చాలా ట్రాఫిక్ ఉంటుంది. మీరు ఇంతకుముందు చూసింది పక్కన చైతన్య కాలేజీ. ఇది స్టార్టింగ్ మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంది కదా, ఆ మెట్రో స్టేషన్ దగ్గరే కల్వర్ టెంపుల్ ఆర్చ్. అయితే కల్వరి చర్చ్ స్థాపించేటప్పుడు సతీష్ కుమార్ ఆ టైంలో ఇక్కడ ఏమి బస్ స్టాప్స్ కానీ ఏమీ లేవు. అప్పుడు అనుకున్నారంట ఇక్కడ ఏదైనా పెద్ద బస్ స్టాప్ కానీ అట్లా ఏదైనా మంచిగా పడితే బాగుంటుంది అని. అయితే దేవుడు ఊహించిన రీతిగా కరెక్ట్గా చర్చ్ మెయిన్ ఆర్చ్ దగ్గరే మెట్రో స్టేషన్ పడేలాగా దేవుడు దీవించాడు. మెయిన్ మెట్రో స్టేషన్ అది మియాపూర్. ఇదంతా కూడా మియాపూర్ మెట్రో స్టేషన్. మీరు చూసిన మీరందరూ కూడా త్వరలో దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ కల్వర్ టెంపుల్ టూర్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.